అక్షయ్, అవని వాళ్ళైతే చాలా కోపంగా అయితే ఇంటికి వస్తూ ఉంటారు. అలా ఇంటికి వచ్చి పల్లవి పల్లవి అని అయితే అక్షయ్ చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అలా పిల్లగానే అందరూ ఒకసారిగా బయటకు వస్తారు. ఇక పల్లవి కూడా బయటకు వస్తుంది. నీ చెవులో నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు, హాస్పిటల్ నుంచి వస్తున్నావా అని పల్లవిని అయితే అడుగుతూ ఉంటాడు. నీ చెవుకున్న జుంకాలు ఏవి పల్లవి అని అయితే అడుగుతూ ఉంటుంది అవని. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అడుగుతుంది నిన్నే పల్లవి, నీ చెవుకున్న జుంకాలు ఎక్కడున్నాయి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి పల్లవి అయితే షాక్ అయ్యి అవని కాసేపు అలా చూస్తూ ఉంటుంది. నీ చెవుకున్న జుంకాలు హాస్పిటల్లో ఎందుకున్నాయి అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అనేసరికి పల్లవి అయితే తన చెవులు తడుముకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే పల్లవి చెవులో జుంకాలు పోయినవి హాస్పిటల్లో దొరికాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి, ఎలా తప్పించుకుంటుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా అవని కాస్త అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా కోపంగా, ఏంటి పల్లవి, ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి, నీ చెవుకున్న జుంకాలు ఎక్కడున్నాయి, ఎక్కడ పారేసుకున్నావు, చెప్తావా చెప్పవా అని గట్టిగా అడుగుతూ ఉంటారు. ఏంట్రా పల్లవిని ఎందుకు అలా నిలదీస్తున్నారు అని అందరూ అడిగేసరికి పల్లవి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే హాస్పిటల్లో స్వాతిని చంపడానికి ట్రై చేసింది నువ్వే అనమాట అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి నిజం చెప్పు పల్లవి, నువ్వే కదా ట్రై చేసా పల్లవి స్వాతిని చంపడానికి, ఆ టైంలో నీ జుంకా అక్కడ పడిపోయింది అనేది అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే అక్షయ్ ఆయన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవికి ఏంటి అవసరం, తను చంపాల్సినంత అవసరం అని అయితే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవిని అయితే అడుగుతూ ఉంటుంది అవని, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు పల్లవి, నీ జుంకా ఇదే కదా, ఎక్కడ పారేసుకున్నావు, నీ జుంకా హాస్పిటల్లో ఎందుకు దొరికింది, చెప్తావా చెప్పవా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అవని. ఆ మాటలకి పల్లవి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఈ జుంకా నీదే కదా, కనిపిస్తుందా, ఈ జుంకా మాకు హాస్పిటల్లో దొరికింది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి పల్లవి ఏం మాట్లాడకుండా అలా భయంతో అలా చూస్తూ ఉండిపోతుంది.